హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ మూడోసారి కొలువు తీరింది. గత 2 సార్లు లేని విధంగా ఎన్డీఏ ఈసారి కొన్ని ప్రాంతీయ పార్టీలతో వాటి మద్దతుతో ప్రభుత్వాన్ని స్థాపించడం సాగింది. ప్రధానమంత్రి వారి మద్దతుతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. దీంట్లో ప్రధాన పాత్ర వహించింది ఆంధ్రప్రదేశ్ చెందిన టీడీపీ అధినేత 16 సీట్లు సాధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా 12 సీట్లు సాధించినటువంటి బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్. అయితే వీళ్ళిద్దరూ అవసరం ఉంది కాబట్టి భారీగా మంత్రి పదవులు వీళ్ళు డిమాండ్ చేశారు, స్పెషల్ ప్యాకేజీలు డిమాండ్ చేశారు, స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేశారంటూ వార్తలు వచ్చేటప్పటికీ అక్కడ మోడీ ముద్రే కనిపించింది తప్ప మంత్రివర్గాలు కేటాయించినప్పుడు కానీ ఈ ప్రాంతీయ పార్టీల తాలూకా డిమాండ్ చేసినటువంటి నిజంగా డిమాండ్ చేసిన అటువంటి పరిస్థితి అక్కడ కనబడలేదు, మంత్రివర్గంలో ప్రతిబింబించలేదు. ఎందుకంటే ఇటు టీడీపీకి 2 ఇచ్చారు, అక్కడ జేడీకి కూడా 1 కేటాయించారు. మరి ఈ పరిస్థితుల్లో తమ వైపు రావాలని అటు నితీష్ కుమార్ని ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమి చాలాసార్లు ఆహ్వానించింది ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడక ముందు. కానీ వాళ్ళు మక్కువ చూపలేదు. మేము ఎన్డీఏతోనే కొనసాగుతాం, ఆ కూటమిగానే ఎన్నికలకు వెళ్ళాం, ఆ కూటమిగానే ఇటు పరిపాలనలో కూడా ఉంటా ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు అటు చంద్రబాబు కావచ్చు, జేడీయూ కావచ్చు. అయితే ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన పార్లమెంటు కొలువు తీరబోతుంది. ఈ సందర్భంగా స్పీకర్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అందరు సభ్యులు ప్రమాణ స్వీకరణ అయిన తర్వాత స్పీకర్ని ఎన్నుకోవాలి. మరి స్పీకర్ని ఎన్నుకోవాలి అంటే స్పీకర్కి సంబంధించి ఇటు మిత్రపక్షాలైనటువంటి టీడీపీ సభ్యులకి ఇస్తారా, జేడీయూకి ఇస్తారా, లేకపోతే చిరాగ్ పాస్వాన్ ఇంకో పార్టీ ఉంది వాళ్ళకి ఇస్తారా అన్నటువంటి చర్చ సాగుతున్న నేపథ్యంలో స్పీకర్ పదవికి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ టీడీపీకి ఇండియా కూటమి ఇచ్చింది. ఇండియా కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి శివసేన, విడిపినటువంటి శివసేన, మాజీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శివసేనకు సంబంధించినటువంటి ఒక ఎంపీ సంజీవ్ రౌత్, ఆయన ఒక టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని స్పీకర్గా బరిలో నిలిపితే ఇండియా కూటమి అంతా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఆ ప్రయత్నం నేను చేస్తానని చెప్పి టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంకొక మాట ఏమన్నారంటే స్పీకర్ కనుక మీరు తీసుకోకపోతే, స్పీకర్ కనుక బీజేపీ చేతిలో ఉంటే ఏ విధంగా అయితే పలు రాష్ట్రాల్లో పార్టీలను చీల్చారు, అంటే శివసేన ఆయనే చీల్చారు, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను కూడా చీల్చడం జరిగింది, మీ పార్టీకి కూడా అలాగే అటు జేడీయూ కావచ్చు, టీడీపీ కావచ్చు ఖచ్చితంగా చీలిపోతుంది, చీలిపే అవకాశం ఉంది. మరో 2 పార్టీలు చిరాగ్ పాస్వాన్ తాలూకా పార్టీ కూడా చీలిపే అవకాశం ఉంటుంది, కాబట్టి స్పీకర్ పదవి మీ చేతిలో పెట్టుకోండి అని, అదే మీరు స్పీకర్గా మీ పార్టీ తరఫున అభ్యర్థి నిలబెడితే ఖచ్చితంగా ఇండియా కూటమి మద్దతు ఇచ్చే అంశాన్ని మేము పరిశీలిస్తాము అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంటే బీజేపీ తాలూకా ప్రాధాన్యత పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఉండకుండా ఏం చేయాలన్న విషయాన్ని ఇండియా కూటమి చివరికంటా పోరాడుతూనే ఉంది. ఆ క్రమంలో టీడీపీకి ఆఫర్ ఇచ్చింది. అయితే టీడీపీ అభ్యర్థిని నిలబెడితే వాళ్ళ మద్దతు ఇస్తారా లేదా అనేది వేరే విషయం. కానీ ప్రస్తుతం ఎన్డీఏలో చిచ్చు పెట్టడమే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యంగా కనిపిస్తోంది. వాళ్ళు ఇచ్చే ఆఫర్ మంచిదైనా సరే వాళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఎన్డీఏకి దూరం అయ్యే పరిస్థితి కల్లో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి. మరి ఈ పరిస్థితుల్లో ఈ ఆఫర్ జేడీయూ ఏమైనా తీసుకుంటుందా, ఇతర మిత్రపక్షాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా టెంప్ట్ అవుతారా అంటే అది అయ్యే అవకాశం కూడా లేదు. కేవలం ఎన్డీఏ భాగస్వామ్యంలో చిన్న చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కాబట్టి ఖచ్చితంగా ఈ కల అయితే నెరవేరదు. థ్యాంక్ యూ.